హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సప్త శనివార వ్రతం ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, పూజ ఎలా చేయాలి, చాలా సింపుల్గా, క్లియర్గా తెలుసుకుందాం. ధనుర్మాసం ప్రారంభం ప్రాధాన్యం. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ధనుర్మాసం శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ పవిత్రమైన రోజుల్లో 7 శనివారాల వ్రతం ప్రారంభించడం ఎంతో శుభకరం. భక్తులు తమ కష్టాలు తీరి, కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. 7 శనివారాలు పూర్తి కాకముందే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని భక్తుల నమ్మకం. వ్రత నియమాలు ఏ భక్తుడైనా సులభంగా పాటించేలా చాలా సింపుల్గా ఉన్నాయి. సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తలస్నానం చేయాలి. ఉపవాసం. పండ్లు, పాలు, ఫలహారాలు మాత్రమే. బెడ్పై పడుకోకూడదు. ఓ నేలపై చాప వేసుకుని పడుకోవాలి. పగటిపూట నిద్రించకూడదు. మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి సాధారణంగా అన్ని పూజల్లో పాటించే నియమాలే. అమావాస్య కాకుండా ఏ శనివారమైనా వ్రతం స్టార్ట్ చేయవచ్చు. అన్ని గ్రహ సమస్యలకు కూడా ఈ వ్రతం ఉపశమనంగా ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం. స్వామివారు వడ్డీ కాసులవాడు అని చెప్తారు కాబట్టి 8వ శనివారం కూడా పూజ చేసి, ఇదిగో స్వామి నీ వడ్డీ అని 8వ శనివారం వడ్డీ కింద ఇవ్వలట స్వామివారికి. పూజ విధానం స్టెప్ బై స్టెప్. 1. ఉదయం సిద్ధం కావడం. వీలైతే సూర్యోదయానికి ముందే లేచేయండి. ఇంటి వాకిళ్లను శుభ్రం చేసి ముగ్గు వేయండి. తలస్నానం చేయండి. 2. పిండి ప్రమిద తయారీ. ముందుగా పిండి ప్రమిదలు తయారుచేసి 1 గంటపాటు పక్కన పెట్టండి. అప్పుడు విరగకుండా చక్కగా ఉంటాయి. 3. పూజ స్థలం సిద్ధం. గడపకు పసుపు రాసి బొట్లు పెట్టండి. పీకెం పెట్టే ప్రదేశంలో కొద్దిగా నీళ్లు చల్లి ముగ్గు వేయండి. పీక్యానికి పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ ఉంచండి. ఎర్రని వస్త్రం పరచి బియ్యం, పసుపు, కుంకుమ వేసి లక్ష్మీదేవితో కూడిన శ్రీవెంకటేశ్వరస్వామి చిత్రపటం పెట్టండి. పూలతో, తులసీ మాలతో అలంకరించండి. 4. దీపారాధన. పిండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. 7 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ప్రమిదలో పెట్టి దీపారాధన చేయాలి. ఎన్ని ప్రమిదలు? కొంతమంది 1వ వారం 1, 2వ వారం 2, 7వ వారం 7. కొంతమంది ప్రతి వారం 2. మీ ఇష్టం. కాని 7వ వారం మాత్రం 7 ప్రమిదలు తప్పనిసరే. అగ్రబత్తులు వెలిగించి దీపధూప నైవేద్యం సమర్పించండి. 5. పారాయణం. శ్రీ వెంకటేశ్వర శతనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి. 6. 7వ శనివారం ప్రత్యేక పూజ. 7 పిండి దీపాలు, 7 రకాల పూలు, 7 రకాల పండ్లు, నువ్వుల చలిమిడి. ఇవి నైవేద్యంగా సమర్పించాలి. ఇంతే అండి. సప్త శనివార వ్రతం చాలా సులభం. మీరు కూడా భక్తితో ఈ వ్రతం చేస్తే స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండి.